హలో గైస్ వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. ఈ రోజు వీడియోలో మనకి టోటల్‌గా 5 జాబ్ నోటిఫికేషన్స్ వచ్చాయన్నమాట. ఈ 5 కూడా అమెజాన్ కంపెనీ నుంచి తీసుకోవడం జరిగింది. దీంట్లో మీకు ఐటీ జాబ్స్ ఉన్నాయి అండ్ నాన్ ఐటీ జాబ్స్ కూడా ఉన్నాయి. మనం కంప్లీట్‌గా వన్ బై వన్ చూద్దాము. దానికంటే ముందు మీరు ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే మేము ఇలాంటి వీడియోస్ పెట్టిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో దట్ మీరు ఏ జాబ్స్ కూడా మిస్ అవ్వకుండా అన్నీ అప్లై చేసుకోవచ్చన్నమాట. అండ్ బిఫోర్ గోయింగ్ టు ద మెయిన్ వీడియో వి హావ్ అన్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఫర్ యూ. అదేంటి అంటే ఈ సాటర్డే ఈవినింగ్ 7 పీఎంకి అంటే రేపు ఈవినింగ్ 7 పీఎంకి మన పొలంలో అసలు ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటి? అది ఎవరు చేయాలి? అండ్ ఫ్రీలాన్సింగ్‌కి కావాల్సిన స్కిల్స్ ఏంటి? ఈ ఫ్రీలాన్సింగ్ 2025లో ఫ్రీలాన్సింగ్ ఎలా చేయాలి? ఎటువంటి టెక్నాలజీస్ బూమింగ్‌లో ఉన్నాయనేది మీకైతే కంప్లీట్‌గా చెప్పడం జరుగుతుంది. సో, ఈ ఫ్రీలాన్సింగ్ సెషన్‌లో ఏం చెప్తామంటే మీరు జాబ్ చేస్తూనే సైడ్ ఇన్‌కమ్‌గా మనీ ఎలా జనరేట్ చేయాలని మొత్తం క్లయింట్స్‌ని ఎలా పట్టుకోవాలి? క్లయింట్స్‌తో ఎలా డీల్స్ ఎలా క్లోజ్ చేసుకోవాలి? ఇవన్నీ కూడా మొత్తం క్లియర్‌గా చెప్పడం జరుగుతుంది. సో, ఇది ఎవరైనా అటెండ్ అవ్వచ్చు. ఫ్రీ సెషన్ కాబట్టి అటెండ్ అవ్వండి. ఎవరికైతే సైబర్ సెక్యూరిటీ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో, లేదా సైబర్ సెక్యూరిటీ గురించి తెలుసుకోవాలనుకుంటారో, వాళ్ళు ఈ సైబర్ సెక్యూరిటీ ఫ్రీ డెమో సెషన్‌కి అయితే అటెండ్ అవ్వండనమాట. అండ్ ఈ సెషన్ రిజిస్ట్రేషన్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా సెషన్స్‌కి అటెండ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇవన్నీ ఫ్రీ సెషన్సే. అండ్ లెట్స్ డైవ్ ఇంటు ద మెయిన్ వీడియో. ఫస్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే మనకి ఇది అమెజాన్ నుంచి క్లౌడ్ సపోర్ట్ అసోసియేట్ అనే పొజిషన్‌కి వీళ్ళు హైర్ చేస్తున్నారు. ఏడబ్ల్యూఎస్ అనలిటిక్స్ అని చెప్పి. పేరులోనే ఉంది కాబట్టి మనకి ఖచ్చితంగా మనకి ఏడబ్ల్యూఎస్ అయితే తెలిసుండాలి. క్వాలిఫికేషన్ ఎనీ బ్యాచిలర్స్ మాస్టర్ డిగ్రీ క్యాన్ అప్లై అనమాట. 0-1 ఇయర్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ క్యాన్ అప్లై. మీకు లైనక్స్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్‌పీరియన్స్ గాని, లేదా డేటాబేస్ డిజైన్ గాని, లేదా ఆప్టిమైజేషన్ ఆర్ బిగ్ డేటా అనాలిసిస్ ఆర్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ డెవాప్స్ ప్రోగ్రామింగ్. స్క్రిప్టింగ్ ఎక్స్‌పీరియన్స్ చూసుకుంటే మీకు జావా, పెర్ల్, రూబీ, సి షార్ప్ అండ్ పీహెచ్‌పీ. ఓకేనా. వీటి మీద మీకు ఎక్స్‌పీరియన్స్ ఆర్ నాలెడ్జ్ ఏదైనా పర్లేదు అప్లై చేసుకోవచ్చు. ట్రబుల్ షూటింగ్ అండ్ సపోర్ట్ ఎక్స్‌పీరియన్స్ అడుగుతున్నారు. ఎక్సలెంట్ ఓరల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనమాట. వర్క్ లొకేషన్ చూసుకుంటే తెలంగాణ. సో, ఎవరికైతే ఏడబ్ల్యూఎస్ లాంటి స్కిల్స్ వచ్చి ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలుసున్నట్టయితే వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. మంచి ఆపర్చునిటీ. సెకండ్ నోటిఫికేషన్ చూసుకుంటే మీరు డేటా అనలిస్ట్ అనే పొజిషన్‌కి వీళ్ళు హైర్ చేస్తున్నారు. దీనికి క్వాలిఫికేషన్ బ్యాచిలర్ డిగ్రీ క్యాన్ అప్లై. ఏదైనా పర్లేదు. 1+ ఇయర్ ఆఫ్ డేటా అనలిటిక్స్ ఆర్ ఆటోమేషన్ ఎక్స్‌పీరియన్స్ అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ 1+ ఇయర్స్ ఆఫ్ కెపాసిటీ ప్లానింగ్, ఆపరేషన్స్ ప్లానింగ్, బిజినెస్ అనాలిసిస్ ఆర్ సిమిలర్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. సో, ఇవి డేటా అనాలిసిస్‌లో పార్ట్స్ అయ్యుండొచ్చు. అండ్ నాలెడ్జ్ ఆఫ్ డేటా పైప్లైనింగ్ అండ్ ఎక్స్‌ట్రాక్షన్ యూజింగ్ ఎస్‌క్యూఎల్. ఎస్‌క్యూఎల్ నాలెడ్జ్‌తో పాటు ఎక్సెల్ నాలెడ్జ్ అడుగుతున్నారు. మోడరేట్ ఆర్ అడ్వాన్స్డ్ లెవెల్ అనమాట. ఎందుకంటే డేటా అనాలిటిక్స్‌కి ఎస్‌క్యూఎల్ ఎంతైతే ఇంపార్టెంటో ఎక్సెల్ కూడా అంతే ఇంపార్టెంట్ కాబట్టి. అండ్ నెక్స్ట్ మీకు ఎక్స్‌పీరియన్స్ విత్ డేటా మైనింగ్ టూల్స్ లైక్ ఎస్‌క్యూఎల్, సాస్, ఎస్‌పీఎస్ఎస్ ఆర్ సిమిలర్ అనమాట. దీనికి వర్క్ లొకేషన్ చూసుకుంటే మీకు కర్ణాటక లొకేషన్ ఉంటుంది. సో, ఎవరైతే డేటా అనలిస్ట్‌గా వాళ్ళకి మినిమమ్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుందో వాళ్ళు దీనికి అప్లై చేసుకోండి. లేదా డేటా అనలిస్ట్‌లో మీరు 1+ ఇయర్స్ ఆఫ్ ఇంటర్న్‌షిప్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా పర్లేదు. దీనికైతే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ థర్డ్ నోటిఫికేషన్ చూసుకుంటే మీకు బిజినెస్ అనలిస్ట్ అని చెప్పి హైర్ చేస్తున్నారు. ఇది కూడా ఇంచుమించు డేటా అనలిస్ట్ లాంటి రోలే. థర్డ్ నోటిఫికేషన్ చూసుకుంటే మీరు బిజినెస్ అనలిస్ట్ అని చెప్పి వీళ్ళు హైర్ చేస్తున్నారనమాట. దీనికి మీకు కావాల్సింది ఇది కూడా ఎనీ బ్యాచిలర్ డిగ్రీ అప్లై చేసుకోండి. 1+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ అడుగుతున్నాడు. ఎందుకంటే ఈ బిజినెస్ అనలిస్ట్ అనేది ఏం చేస్తారు వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ డిఫైనింగ్ రిక్వైర్మెంట్స్ అండ్ యూజింగ్ డేటా అండ్ మెట్రిక్స్ టు డ్రా బిజినెస్ ఇన్సైట్స్. ఓకే. అంటే ఒక బిజినెస్‌కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అనేది మీరు డిఫైన్ చేసి ఆ డేటా నుంచి మీరు మెట్రిక్స్ అయితే డ్రా చేయాల్సి ఉంటుంది. నాలెడ్జ్ ఆఫ్ ఎస్‌క్యూఎల్ అడుగుతున్నారు. వర్క్ లొకేషన్ చూసుకుంటే హైదరాబాద్ ఇది. సో, ఎవరైతే బిజినెస్ అనలిస్ట్‌గా వాళ్ళు ట్రై చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. డేటా అనలిస్ట్ ఎవరైతే తెలుసో వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోండి. నో ప్రాబ్లమ్. అండ్ నెక్స్ట్ ఫోర్త్ నోటిఫికేషన్ చూసుకుంటే మీకు సీఎక్స్ క్యూఓ అసోసియేట్ అని చెప్పి వీళ్ళు హైర్ చేస్తున్నారనమాట. దీనికి క్వాలిఫికేషన్ ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ క్యాన్ అప్లై. 0-2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ కాంటాక్ట్ సెంటర్ ఆర్ ఈక్వలెంట్. అబిలిటీ టు వర్క్ ఆన్ ఎనీ షిఫ్ట్స్ ఇంక్లూడింగ్ నైట్, వీకెండ్స్ అండ్ హాలిడేస్. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఆఫ్ డేటా ప్రాసెసింగ్ నీడ్స్ అండ్ ట్రేడ్స్ ఆఫ్. ఎక్స్‌పీరియన్స్ విత్ రూట్ కాజ్ అనాలిసిస్. This role requires the individual to work from Hyderabad office. Must have PAN number and ఈ ఆధార్ నంబర్. వర్క్ లొకేషన్ చూసుకుంటే ఇది హైదరాబాద్ ఇది. సో, ఇది నాన్ ఐటీ రోల్ ఇది. దీనికి ఫ్రెషర్స్ నుంచి అప్ టు 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు కాబట్టి యుటిలైజ్ చేసుకోండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ నోటిఫికేషన్ చూసుకుంటే మీకు యాడాప్స్ అసోసియేట్ అని చెప్పి వీళ్ళు హైర్ చేస్తున్నారు. దీనికి క్వాలిఫికేషన్ బ్యాచిలర్ డిగ్రీ క్యాన్ అప్లై అనమాట. 1-4 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్‌ని అప్లై చేసుకోమంటున్నారు. స్పీక్, రైట్, రీడ్ ఫ్లూయెంట్లీ ఇన్ ఇంగ్లీష్. ఎక్స్‌పీరియన్స్ విత్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్రొడక్ట్స్ అండ్ అప్లికేషన్స్ అనమాట. ఓకేనా. ఇది యాడ్ ఆప్స్ అసోసియేట్ అంటే ఇప్పుడు ఏదైతే అమెజాన్‌లో వాళ్ళు యాడ్స్ రన్ చేస్తుంటారో వాటికి సంబంధించిన వర్క్ అనమాట ఇది. అంటే ఆ యాడ్ కాంపెయిన్స్ కరెక్ట్‌గా వర్క్ అవుతున్నాయో లేదో తెలుసుకునే వర్క్ అనమాట ఇది. సో, ఇది కూడా మంచి ఆపర్చునిటీయే. ఎవరికైతే గూగుల్ యాడ్స్ పరంగా కూడా ఎక్స్‌పీరియన్స్ ఉంటుందో వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఈ 5 జాబ్ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. వన్ బై వన్ క్లిక్ చేసుకొని మీకు ఏదైతే సూటబుల్ అవుతారో దాన్ని అన్నిటికి మీరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఫర్ మోర్ అదర్ జాబ్ అప్డేట్స్ ఇక్కడున్న పేజెస్‌ని మీరు ఫాలో అవ్వచ్చు. టెలిగ్రామ్‌లో అయితే మనం కొన్ని అప్డేట్స్ అయితే పెట్టడం జరుగుతుంది. అండ్ దాన్ని కూడా మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ లింక్ క్లిక్ చేసుకొని. అంటే ఈ 2 సెషన్స్ కూడా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఫ్యూ మోర్ జాబ్ అప్డేట్స్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. సైనింగ్ ఆఫ్.